అందరికీ మరణాత. ప్రార్థన అనబడే అంశం మీద దైవజనులు దేవదాసయ్య గారు రచించిన రక్షణ పద్యము. ఏ కష్టమైనను ఏ దయ్యమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ వ్యాధి అయినను ఏ కరువైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ కలహమైనను ఏ యుద్ధమైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. ఏ మృగమైనను ఏ పురుగైనను నీ ప్రార్థనకు మించి నిలువగలదే. అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపు, మప్పుడు అవి అన్నియును వేగా అంతరించు. అన్నిటికీ దైవవాక్య ఖడ్గంబు చూపు, మప్పుడు అవి అన్నియును వేగా అంతరించు. దేవునికి నీదు మనవులు తెల్పునట్టి, దేవునికి నీదు మనవులు తెల్పునట్టి పనికే ప్రార్థన అని పేరు వచ్చియుండే. దేవునికి నీదు మనవులు తెల్పునట్టి పనికే ప్రార్థన అని పేరు వచ్చియుండే. ప్రియమైన దేవుని పిల్లారా, మనము విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏ దయ్యమైనను ఏ భూతమైనను పారిపోవును. కరువులు కష్టములు తొలగించబడును. కలహములు యుద్ధములు ఆపివేయబడును. మృగములు నీకు వ్యతిరేకముగా వచ్చిన వాటిని నీవు జయించగలుగుతావు. పురుగులు అనగా పాములు కూడా నీకు ఏ హాని చేయలేవు. అయితే ప్రతిదానికి మనము దేవుని వాక్య ఖడ్గమును చూపవలసిన వారమై ఉన్నాము. అలాగే దేవునికి మనము చేయు ప్రార్థనకు దేవునికి మన మనవులు తెలియచేసే పనికి పెట్టబడిన పేరు ప్రార్థన. ప్రార్థన 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 చేయండి. ప్రభు యొక్క శక్తితో నింపబడండి. మరణాత.